గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం. రామ శ్రీరామ భూయో భూయో నమామ్యహం. హరి ఓం శ్రీ గురువే నమః. మనము ఈ యొక్క గోదాదేవి ఈ ప్రాతకాలము ఉషాకాలం యొక్క గొప్పతనం గురించి చెప్పింది మొదటి పాశ్రంలో. ఆ పాశ్రాన్ని ఒకసారి చదువుతాను, తర్వాత కొంచెం క్లుప్తంగానే చెప్పుకుందాము. ఒక 10 నిమిషాలు అయ్యేటట్టు చెప్పుకుందాం అనుకున్నాను. 15-20 నిమిషాలు 10 నిమిషాలే. மார்கழி திங்கள் மதி நிறந்தை நன்னாளால் நீராட போதுவிரோ போதுமினோ நைலையீர் சீர்மல்கும் ஆய்பாடி செல்வம் சிறுமிருகால் குருவேல் பொடந்தொலின் நந்த கோபன் குமரன் ஏரானந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர் மத்திய எம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் పారోరో పుగల్ పడి ఎంజేలో రెంబావాయ్. దీన్ని ఉల్టా కిందికెళ్ళి మీరు చెబుదామని ప్రయత్నం చేసిన. పారోరో పుగల్ పడి ఎంజేలో రెంబావాయ్ నారాయణనే నమైతే పరై తరువాన్ కార్మేని செங்கன் கதிர் முதே எம்போல் முகத்தான் ஜெயரானந்த கண்ணி யசோதை இளம் சிங்கம் குருவேல் குடந்தொலின் நந்த கோபன் குமரன் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வம் சிறுமிருகால் நீராட பொதுவிரோ பொதுமினோ నైరిలయ్యీర్ మార్గలి తింగల్ మది నిరందై నన్నాలాల్. ఈ విధంగా అంటే మనం ఇంకా పాడుకోవచ్చు కిందికెళ్ళి. అయితే దీని అర్థం చాలా గొప్పది ఉన్నది. ఈ మొదటి పాచనంలో ఏం చెప్పిందంటే అమ్మ గోదాదేవి, ఈ గోదాదేవి శ్రీ రంగనాథుని తన పుట్టుకతోనే భర్తగా భావించింది. భావం చాలా ముఖ్యం. మన భక్తులకు భావం, ఏ భావం తద్భవతి అంటే భావమే భగవంతుడు. నీకు భగవంతుడు ప్రత్యక్షమవుతాడా కాదని కాదు, భావంలో నువ్వు తీసుకొచ్చిన వరకు నీకు పరమాత్మ నీకు దర్శనం అవుతుంది. ఇక్కడ గోదాదేవి ఏం చేసిందంటే ఆ యొక్క విరేపల్లెనే ఇక్కడ మన విల్లిపుత్రుని విరేపల్లెగా మార్చుకుంది. అక్కడ ఉన్న గోపికలే తను గోపికగా మారింది. అంటే తన భావము గోపిగా భావించుకొని ఇక్కడున్న వటపత్ర సాయి విల్లుపుత్రుల వటపత్ర సాయినే శ్రీరంగనాథుడుగా అంటే శ్రీకృష్ణుడుగా భావించింది. ఆ విధంగా ఆమె భావన చేసి ఈ యొక్క తిరుపావయిని తను ధరించిన పూమాలని ఆ రంగనాథుని కల్పించి రంగనాథుడు ఐక్యమైపోయింది. ఇది తల్లి చేసింది. ఇందులో మొట్టమొదటి పాశ్రంలో గొప్పతనం ఏంటిది అంటే మీకు అందరికీ మీకు తెలుసు, ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం. గొప్ప విషయం ఏంటంటే సార్ చెప్పుడు ఒక 10 నిమిషాలకు తక్కువ. ఏంటిదంటే ఇందులో మొదటి పాశ్రంలో ఉపాయం, ఉపేయం, అధికారి ఈ 3 గురించి చెప్పింది మొదటి పాశ్రంలో. ఉపేయం అంటే ఎవరు, ఉపాయం అంటే ఏంటిది, అధికారి అంటే ఏంటిది, ఈ మొదటి పాశ్రంలో ఉన్నాయి. ఉపేయము అంటే ఉపేయం అంటే మనం పొందేవాళ్ళు, ఎవరిని పొందుదాం, మనం ఎవరినైతే పొందుతామో అది ఉపేయం. అంటే పరమాత్మను పొందాలనుకుంటున్నాం అంటే ఆయన ఉపేయం. ఉపాయం అంటే ఆయన పొందనీకి మనం చేసే సాధన, సాధనని ఉపాయం. మరి ఈ సాధన ఉపేయం ఎవరు చేస్తున్నారు, చేసేవాడు అధికారి, వాడిని అధికారి అంట. ఇక్కడ అధికారి ఎవరు అంటే అమ్మ ఎవరు అధికారం లేదంటే ఎవరికైతే ఇష్టం ఉన్నదో ఇష్టం ఉన్నవాడు ఈ యొక్క వ్రతానికి అధికారి. ఇప్పుడు మనం ఇష్టం ఉన్నప్పటికే మనం ఇక్కడికి వచ్చాం, ఇష్టం లేకపోతే వస్తామా? ఇష్టం ఉంటే కష్టమైనా సరే మనం ఇష్టంగా చేస్తాం. సో అమ్మవారు మొట్టమొదటి మాట ఏమన్నదంటే ఇష్టం ఉన్నవారు ఈ యొక్క వ్రతాన్ని చేయొచ్చు. దానికి ఆడవారు లేదు, మగవారు లేదు, జాతి లేదు, కులం లేదు, దేశం లేదు, కాలం లేదు, ఏమి భేదం లేదు. ఎవరికైతే ఇష్టం ఉన్నదో ఈ తిరుపతి వ్రతం చేయొచ్చు అని అధికారి గురించి చెప్పింది. పొందవలసిన వాడు ఎవరు, దీనికి ఉపయోగం ఏంటిది? మార్గలి తింగల్ మతి నిరందై నన్నాలాల్ అంటే ఏమైంది? నన్నాలాల్ అంటే మంచి శుభ గడియ, మంగళమైన దినం, పూర్ణ చంద్రుడు ఉన్నటువంటి దినం మంగళం. మతి నిరందై, మతి నిరందై అంటే శుక్లపక్షం, అంటే పూర్ణచంద్రుని కళలతో ఉన్నటువంటిది ఇది శుక్లపక్షం. చంద్రుడు పెరుగుతూ ఉంటాడు కాబట్టి శుక్లపక్షం. మార్గల్
మార్గలి తింగల్ అంటే మార్గమాసం. అంటే మార్గమాసము పరమాత్మ నేనే నా స్వరూపం అన్నాడు ఎవరు భగవద్గీతలో. మార్గమాసం అహం అంటే మార్గమాసము నా స్వరూపం. అంటే ఆ పరమాత్మ స్వరూపమే మార్గశిర మాసము, శుక్లపక్షము, మంచి దినం. కాబట్టి మంచి దినం అని అమ్మవారు ఈ యొక్క తిరుపతి వ్రతాన్ని మొదలు పెడుతున్నారు. మరి ఇప్పుడు చిన్న డౌట్, ఇప్పుడు కృష్ణపక్షం వచ్చింది కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు ఉన్నాయంటారా? ఎప్పుడైనా అయింది ఇప్పుడు కృష్ణపక్షం ప్రతిపద కదా, శుక్లపక్షం అందుకని కృష్ణపక్షం కృష్ణపక్షం వస్తుంది. ఇప్పుడు పాడ్య వచ్చింది కదా, వచ్చింది కదా. అంటే ఈ నెల అటువంటిది. అందుకోసం మార్గళి తింగ మార్గశిర మాసంలో ఉంది. బట్ వాట్ హి సేయింగ్ ఇస్ అది పెరుగుతూ ఉంటుంది అని. ఇట్ హాస్ టు బి అమావాస్య అండ్ దెన్ స్టార్ట్. ఇప్పుడు మనకు ఇప్పుడు తెక్కుతావు పడుతుంది. ఆమె ఏం చేసిందంటే ఆ తల్లి ఏమంటుంది, నన్నంటే పూర్ణచంద్రులు ఉన్న రోజును మొదలు పెట్టింది. ఇది మార్గశిర మాసం. అది కరెక్ట్ వస్తుంది. మార్గశిర మాసం పూర్ణచంద్రాలు కరెక్ట్ వస్తుంది. అంతే, అది అట్లాగే పెట్టుకోవాలి. కరెక్ట్. అయితే ఇప్పుడు మనకి ఏం చేస్తుంది, ఇందులో ముఖ్యంగా మనం బాగా పట్టుకోవాల్సింది ఏంటంటే ఆచార్యులను సేవించాలి. ఇది అమ్మవారి చెప్తుంది. ఆచార్యులను సేవిస్తే, ఆచార్యుల యొక్క సంఘం మనం చేస్తే వాళ్ళ యొక్క కటాక్షం చేత, వాళ్ళ కృప చేత మనకు స్వరూప జ్ఞానం కలుగుతుంది. ఆ స్వరూప జ్ఞానం అంటే మనం దేహాత్మ బుద్ధి పోతుంది. నేనే దేహము అనుకుంటున్నాను కదా, ఆ దేహాత్మ బుద్ధి పోయి నీ యొక్క స్వరూప జ్ఞానం, నేను ఆత్మ అనే జ్ఞానం మనకు వస్తుంది. ఎప్పుడు మనము మంచి ఆచార్యులను, మహాత్ములను, గురువులను సేవిస్తే మన యొక్క స్వరూప జ్ఞానం దొరుకుతుంది. ఈ స్వరూప జ్ఞానం వలన కొంతకాలం ఆ స్వరూప జ్ఞానం చేస్తే భగవద్ విషయంకు పొందడానికి ఈ యొక్క కాలం చాలా మంచి కాలం అని, కాలం యొక్క గొప్పతనాన్ని అమ్మవారు మనకు చెప్పింది. ఇప్పుడు ఎవరు మనకు ఉపయోగము? శ్రీకృష్ణుడు. ఎవరా శ్రీకృష్ణుడు అంటుంది, కురువేలు కొడందొలి నందగోపన్ కుమరన్ అన్నది. కురువేలు అంటే ఒక వాడైన బల్యం పట్టుకున్నాడు. ఎవరు? నందగోపుడు. కురువేలు కొడందొలిని అంటే ఆ శ్రీకృష్ణుడికి ఎవరైతే ఆపద చేస్తారో, చీమైనా సరే చీమ కూడా ఆయనకు ఆపద చేస్తూ సింహం ఆయన మీద పడ్డట్టుగా చీల్చి చెండాడి క్రూరమైన దుష్ట స్వభావంతో ఉన్నటువంటి వాడు నందగోపుడు. ఎందుకు? శ్రీకృష్ణుడికి ఎవరైనా ఆపద చేస్తే వాళ్ళని ఈ బల్యంతో పొడిచి చంపేసినటువంటి అంత క్రూర స్వభావంతో ఉన్నటువంటి వాడు. భగవంతుని రక్షించడానికి హింస కూడా ధర్మమేనట. భగవంతుని రక్షించడానికి ఎవరైనా హింసిస్తే భగవంతుని, వాడిని మనం కొడితే అది హింస కాదు, అది ధర్మమే అని మనకి తెలుసు. ఏరానందకని యశోద ఇలం సింగం. ఏరానందకని అంటే ఆమె యొక్క విశాలమైన నేత్రాలు అన్నమాట. సౌందర్యము సౌభాగ్యం కలిగినటువంటి నేత్రాలతో ఉన్నటువంటిది. అంతేకాకుండా ఆమె యొక్క నేత్రములో కృష్ణుడిపై ఉన్న ప్రేమ ఆ నేత్రములో ప్రతిబింబిస్తుంది అనమాట. ఆ ప్రతిబింబిస్తున్నటువంటి ఆ తల్లి దగ్గర అల్లారు ముద్దుగా పెరుగుతున్నటువంటి శ్రీకృష్ణుడు. అంతేకాకుండా బాలకిశోరుడు, పరాక్రమంలో బాలశివుడు లాంటి వాడు శ్రీకృష్ణుడు. ఇతను ఎలాంటి వాడు? కార్మేని సెంగన్ కతిరుమదే ఎంబోల్ మొగత్తాన్. కార్మేని అంటే నల్లని నీలవర్ణం రంగు గలవాడు, అంటే ఆకర్షణీయం గలవాడు, ఎదుటివాడిని ఆకర్షించుకుంటాడు. అంతేకాకుండా మన యొక్క తాపత్రయాలు ఉన్నాయి కొన్ని 3 తాపత్రయాలు, వాటిని నిర్మూలించే శక్తి గలటువంటి అతని ఆ యొక్క మేలు, ఆయన యొక్క శరీర సౌందర్యం అలాంటిది అనమాట. అలాంటి వాడు కార్మేని సెంగన్ అంటే ఎర్రని పుష్పం లాంటి కన్నులు కలవాడు. ఎర్రగా ఉన్నాయి ఆయన కన్నులు, ఎందుకంటే వాత్సల్యం కనబడుతుంది అనమాట. ఎదుటి వారిలో వాత్సల్యం కన్ను అంటే మాత్రం ముట్టుకున్నటువంటి వాత్సల్యం ఆయనలో కన్నులో కనబడుతుంది అనమాట. అందుకోసమే కన్నులు ఎర్రగా ఉండి కదిరి మధ్య ఎంబనంటే సూర్యుడు చంద్రుడు ఆ 2 అతని కన్నులుగా ఉన్నటువంటి ఆ కళ్ళతో ప్రకాశిస్తూ అందమైన ముఖంతో ఉన్నటువంటి వాడు ఎవరైనా నారాయణనే అని చెప్పింది మనం. అంటే నందగోపుడు కుమారుడుగా ఉన్నాడు, యశోద తల్లి దగ్గర బాలశివుగా ఆడుకుంటున్న వాడు, నల్లని మేలు గలవాడు, సూర్య చంద్రుడే తన యొక్క కన్నుడు గలవాడు, అలాంటి ప్రకాశంతో ప్రతిబింబిస్తున్నటువంటి ముఖార విందం గలవాడు శ్రీకృష్ణుడు ఎవరయ్యా అంటే నారాయణుడే. మామూలు గొల్లవాడు కాదైనా నారాయణనే. నమక్కే అన్నాడు. నమక్కే అంటే గతి, మనకు సర్వరక్షకుడు శ్రీకృష్ణుడు, ఆయననే మనకు గతి. ఆయనను వదిలిపెట్టి ఏ దేవతలను మనం పట్టుకోవక్కర్లేదు, ఆయననే మనకు
ఆ నారాయణుడే శ్రీమన్నారాయణుడు ఎవరైతే ఉన్నాడో సర్వేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో అతనే నారాయణుడు, ఆ నారాయణుడే శ్రీకృష్ణుడిగా వచ్చింది. కాబట్టి అతనే నమక్కే, మనకు దిక్కు, మనకు సంరక్షకుడు. పరై అంటే వాయుధం ఇస్తాడు. ఒక శబ్దం ఉన్నవాళ్ళు శబ్దించే ఒక డోల్ అనుకో, ఒక శబ్దం ఇచ్చే ఒక పరికరం, అది మనకి ఇస్తాడు. అంతేకాకుండా అపేక్షితాలు, మనం ఏం కోరుకున్నాయో ఈ వ్రతానికి కావలసిన అన్నీ అతను సమకూరుస్తాడు. పరై తరువాన్ అంటే ఇచ్చేవాడు. అలాంటి వాడు ఇవన్నీ ఇవ్వలేని పారోలో పుగల్ అంటే ఇలా మనకు కావలసిన వ్రతానికి కావలసిన పరికరాలు మనం ఏదైతే కోరుతో ఆ పరికరాలన్నీ ఇస్తాడు. కాబట్టి అలాంటి శ్రీకృష్ణుడిని మనం కోరితే ఈ ప్రజలందరూ పారోలో పుగల్ అంటే ప్రజలందరూ సంతోషిస్తున్నారు. ఒకప్పుడట ఈ రేపలో ఉన్నటువంటి పెద్దలందరూ శ్రీకృష్ణుడి దగ్గర పోవద్దని కట్టడి చేస్తే దుర్భిక్షం అయిపోయింది, అంత వానలు పడుతుంది. అప్పుడు మళ్ళీ ఈ పెద్దలందరూ కలిసి లేలే మీరందరూ శ్రీకృష్ణుడి దగ్గర పోవాలన్నారు. అంటే ప్రజలు కూడా మెచ్చేటటువంటి విధంగా, ఆ విధంగా ఆ శ్రీకృష్ణుని మనము నోరారా సేవిస్తే, మనకు ఈ నోము వహిస్తే మనకు ఈ ఎంపావై అంటే ఈ వ్రతము శుభకరంగా నిర్విఘ్నంగా మనం అనుకున్న వ్రతము నిర్విఘ్నంగా నెరవేరుతుంది అని ఈ యొక్క మొదటి పాసంలో తెలిపేస్తుంది. హరే నమః.